అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి మధురపూడి విమానాశ్రయం వద్ద ఉన్నాం. రాజమండ్రి విమానాశ్రయం మరి కొద్దిసేపట్లో ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు జిల్లా సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులతో పాటు జనసేన నాయకులు అందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఆయన పూలగుచ్చి ఇచ్చి ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూడవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన నాయకులతో పాటు జనసేన నాయకులతో అందరూ కూడా సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అక్కడ నిన్నంతా కూడా జనసేన కోసం ఇక్కడ చేరుకున్న నేరుగా అక్కడ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి భద్రాద్రి విమానాశ్రయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేరుకున్నటువంటి విజయోత్సవం చూస్తున్నాం. అక్కడికైతే స్వాగతం పలికేందుకు భారీగా అక్కడ చేరుకోవడం కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా జనసేన కార్యకర్తలకు చేరుకున్నారు. పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ్యులు ఆ దుర్గతో పాటు పలువురు నేతలు ఆయనకైతే పూలకొచ్చి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముమ్మడివారం ఇన్ఛార్జితో పాటు కొంతమంది నాయకులందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం అక్కడ ఆయన జనస్వాగతం పలుకుతున్నారు. జనస్వాగతం ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని అయితే ఇప్పుడు ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఆ సెల్ఫీ అందరూ కూడా పోటీ పడుతున్నటువంటి దృశ్యాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి చర్చలో అంతా కూడా గోదావరి జిల్లా ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి నాయకులతో 4 నియోజకవర్గాల నాయకులతో మాట్లాడడానికి కూడా అనేక పదవులు తీసుకుంటూ జనసేన అధినేత రోడ్డు మార్గాలు రాజమండ్రి చట్టంలో చేరుకోబోతున్నారు. జనసేన స్వాగతం ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. భారీగా జనసేన స్వాగతం కార్యకర్తలు ద్వారా భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కాన్వా అయితే ఇప్పుడు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కొన్ని నాయకులు కూడా ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గోదావరి జిల్లాలో పాటు అలాగే కొంతమంది నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు చేరుకున్న తర్వాత నేరుగా రాజమండ్రి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు ఉన్నారు. మరి తెలుసుకున్నాం సార్, చెప్పండి. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎట్టకేలకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం అయితే క్యాన్సిల్ అయింది, పర్యటన అయితే క్యాన్సిల్ అయింది. అర్ధాంతరంగా మళ్ళీ వైజాగ్ నుంచి నేరుగా గోదావరి జిల్లా రావడం జరిగింది. పర్యటన ఎలా ఉండబోతుంది? అర్ధాంతరం ఏమి లేదండి. ప్రభుత్వం కుట్ర చేసి మాకున్నటువంటి ప్రజాదరణకి మరి వాళ్ళు కుళ్ళుకుని ఈయన ఏదో రకంగా నిర్బంధించాలన్న ఉద్దేశంతో మరి పర్మిషన్ హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా చేయకుండా నానా హింసలు పెడుతుంది. దీంట్లో ఏం పెట్టినా ఏం చేసినా సూర్యుడిని అరిచేత్తో ఎలాగైతే ఆపలేమో పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా అదే రకంగా ఆపలేరు. ఆ ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాం. అది ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐడియాస్ అన్ని కూడా అతలాకుతలం అయ్యే విధంగా అతనికి అంచనాలకు దొరకని విధంగా మరి వాళ్ళు వ్యూహం తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇవాళ నైట్ రెస్ట్ తీసుకుని రేపు ఉదయాన్నే మరి 4 నియోజకవర్గాల్ని వారు పరిశీలన చేసి ఎల్లుండి వెళ్ళడానికి ఈలోపు ముఖ్య నాయకులతో కూడా మాట్లాడడానికి ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా వ్యూహంగానే ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గ నాయకులతో సమావేశం కాబోతున్నారు? అందులో జనసేన నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు కూడా ఉండే అవకాశం ఉంది. ముందు జనసేన నాయకులతో కలుస్తారండి. 4 నియోజకవర్గాలు మరి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న 4 నియోజకవర్గాలు అంటే అటు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు కాకుండా ఆ 3 కాకుండా ఈ 4 వాటికి కూడా ఇప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులతో కూడా కలిసి మాట్లాడిన తర్వాత భీమవరం వెళ్తారు.
అంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఉత్కంఠ పరిణామాలు, మొదటగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 స్థానాలు మాత్రం కేటాయించడం జరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి రూరల్ కావచ్చు, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి వస్తుందా జనసేనకు వస్తుందా అని చెప్పేసి కొంతమంది అంతా కూడా ఉత్కంఠంగా ఉంది. ఆ పరిణామాలన్నీ కూడా రేపటితో తెరదించే అవకాశం ఉందంటారా? అదే వ్యూహం అండి. వ్యూహాత్మకంగా వెళ్తున్నారంటే అదే వ్యూహం. అతను ఎవరు జగన్కి ఉత్కంఠంగా ఉందని చెప్పేసి జగన్ మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉత్కంఠంగా ఉంటే ఉండొచ్చు తప్ప మరి మా శ్రేణుల్లో అయితే ఉత్కంఠం లేదు. వారు పద్ధతిలో వెళ్తున్నారు, ఏదైతే చెప్పారో అదే చేస్తారు. దీంట్లో కలిసి ఉన్నాం కాబట్టి మరి ఇంచుమించు ఒకటి అటు ఒకటి ఇటు అనేది మార్పులు చేర్పులు ఉండొచ్చు తప్ప ఏ ఒక్కరూ బాధపడాల్సిందో ఇంకోటి అయితే మాకు లేదు. ఉత్కంఠం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. జగన్మోహన్ ఆడించేటటువంటి సోషల్ మీడియాలో ఉంది తప్ప మాకైతే మేము చాలా ఫ్రీగా ఉన్నాం. ప్రధానంగా అంటే జనసేన టీడీపీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ కావచ్చు, అలాగే రాజనగరం కావచ్చు, కొన్ని ఇంకా మనకి ప్రధానంగా కొన్ని పిఠాపురం, ముమ్మడివారం, రాజోలు, ఈ కొన్ని పరిణామాలు కూడా ఎలా చూడాలంటే ఇప్పటికే 2 స్థానాలు ప్రకటించారు. అందులో క్యాండిడేట్లు ఎవరనేది రావడం తెలియకపోయిన పరిస్థితి. ఇట్లాంటి కూడా తెరదించే అవకాశం ఉంటుందా? అన్నాటికి తెరదించుతారు. ఒక వారం రోజుల్లో మొత్తం అన్ని కూడా క్లారిటీ వస్తాయండి. ఇవన్నీ కూడా ఒకరిని ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేయడానికి, నచ్చ చెప్పడానికి, సర్దుకోవడానికి, లేదు సర్దుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి, ఇదంతా కూడా వాళ్ళిద్దరిలో క్లారిటీ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలో వెరీ క్లారిటీ ఉంది. క్లారిటీ లేని వల్ల ఆలస్యం అమృతం విషయం అంటారు. అంటే ఇదంతా కూడా కొంతమంది లేట్ అవడంతోనే ప్రధానంగా కొంతమంది అసంతృప్తి కూడా ఉంటున్న పరిస్థితి. దాన్ని ఆలస్యం అమృతం విషయం ఆతృత పడడం అనేది మంచిది కాదు. ఇప్పుడు అది పెద్దలు చెప్పిన దాని అది. ఇప్పుడైతే మట్టికి ఆతృత పడడం అనేది మంచిది కాదు. వేచి చూడడం, వేచి ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడు అదే పద్ధతిలో జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదే పద్ధతిలో వెళ్తున్నారు. ఇన్ఛార్జీలు అందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు. అదే పద్ధతిలో వెళ్తున్నారు. మా నాయకుడికి అండదండగా ఉండడానికి, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నామండి. అంటే కదలరా అంటూ పక్కన చంద్రబాబు పర్యటన అయితే ఉద్రేకం చేస్తున్నారు. శంకరావం పేరుతో లోకేష్ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు కొంచెం ఆలస్యం అవుతున్నట్టుగా, డిలే అవుతున్నట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో కొంచెం జన సైనికుల్లో ఉత్సాహం తగ్గినట్టుగా అనిపిస్తుంది. దొంగోడు ఆయిల్ గీలు రాసుకుంటాడు సార్. ఒక్కడు పట్టుకుంటాడు, పారిపోతాడు. అందుకని నలుగురు కలిపి పట్టుకుంటే దొంగోడు దొరుకుతాడు. అదే విధంగా నలుగురు 4 వైపుల నుంచి కూడా ఆ దొంగను ఎలా మట్టుపట్టాలి, ఆ దొంగను ఎలా పారదోలాలనే ఉద్దేశంతో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. అందరం కలిసికట్టుగా కలిసాం కాబట్టి ఖచ్చితంగా అతను పారదోలడం జరుగుద్ది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైపీ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు గోదావరి జిల్లా పర్యటన అయితే ప్రశాంతంగా వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే వైజాగ్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రిలో ఉన్నటువంటి సెల్టన్ హోటల్కి చేరుకుని ముఖ్యంగా రేపంతా కూడా బిజీగా తూర్పుగోదావరి జిల్లా నేతలతో, అలాగే ముఖ్యంగా 4 నియోజకవర్గాలు రాజమండ్రి రూరల్, రాజమండ్రి టౌన్, అలాగే అనపర్తితో పాటు ముఖ్యంగా మరొక రాజనగరం, మొత్తం 4 నియోజకవర్గాల నాయకులతో సమావేశం అవుతున్నారు. అందరితో కూడా ముఖ్య నేతలతో మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత నేరుగా రేపు సాయంత్రం నుంచి మళ్ళీ విజయవాడ బయలుదేరబోతున్నారు. విజయవాడ బయలుదేరిన అనంతరం మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ నుంచి నేరుగా మళ్ళీ భీమవరం వచ్చే అవకాశం ప్రధానంగా కనబడుతుంది. ఇది పర్యటన మొత్తం బిజీగా గడుపుతున్న పరిస్థితి. విశాఖ నారాయణ ఈ రోజు గోదావరి జిల్లాలో రేపు జరుగుతున్న పర్యటన ఏ విధంగా ఉంటుంది, నాయకులతో ఎటువంటి విషయాలు మాట్లాడబోతారు అంతా కూడా గోదావరి జిల్లాలో ఉత్కంఠ పరిణామాలు అయితే ప్రధానంగా నెలకొన్నాయి. సీట్లు కొలిక్కి అంటే ప్రధానంగా ఏ స్థానాలు వస్తాయి అనేది కూడా కొంచెం కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ జనసేన నాయకుల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మన బాధితో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సహకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.